టీడీపీకి పునాదిదారి రాష్ట్రాన్ని ఒక తాడి మీద నడిపించుకొచ్చాడు. పార్టీని ఓటు సీలింగ్ లేకుండా ఒక దారిలో తీసుకొచ్చాడు. రూట్ మార్చాడు, టైటిల్ మార్చాడు, ఒక విధానంగా వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. ఈరోజు పంచాయతీల్లోనూ నెంబర్ 1గా స్థానం సంపాదిస్తాడు ఏ రోజైనా కానీ. ఇంకా రాబోయే కాలాల్లో పవన్ కళ్యాణ్కి ఫ్యూచర్ ఉంది ఇంకా. అలాగే చంద్రబాబు నాయుడు బలం కూడా ఉంటుంది. రెండు కూటమి అయ్యి ఇద్దరు పరిపాలన బాగా చేస్తారు. అయితే రోడ్లు విధానం ఇప్పుడు వరకు కూడా కొద్దిగా పర్వాలేదు. ఎక్కడికి వెళ్ళా కొన్ని రోడ్లు ఉన్నాయి, చేయాల్సి వస్తాయి. ఒక్కసారైనా కానీ అది అవ్వదు. పరిపాలన ఏదో జనాలు అంటారు మాకు ఆ పథకం ఇవ్వలేదు, ఈ పథకం ఇవ్వలేదు, మాకు జగన్ ఇచ్చాడు అంటే, జగన్ ఇచ్చాడంటే ఇంట్లో డబ్బులు తెచ్చి ఇవ్వలేదుగా జగన్. ప్రజలు ఇచ్చాడు, ప్రజలు అప్పుల పాలు ఉన్నారు. అట్లాగంట చంద్రబాబు ఆ రకం కాకుండా ఏదైనా మార్పులు చేర్పులు చేసి ప్రజలకు ఏదైనా చేశాక మార్పు చేద్దాం, ప్రజలకు ఇచ్చి ప్రజలను కూడా కాపాడదాం అని ఆయన ఆలోచన బాబు గారు. అది అమరావతి కంపల్సరీ పూర్తి చేస్తాడు. ఆయన ఆశ భాగం అంతా దాంట్లోనే ఉంది. చంద్రబాబు నాయుడు ఊపిరి కూడా దాంట్లోనే పెట్టాడు. చంద్రబాబు నాయుడు ఊపిరి అమరావతిలోనే పెట్టాడు. అమరావతితో ప్రారంభిస్తాడు. అమరావతి పూర్తి చేసాక తాను ఇష్టం ఆయన పరిపాలన ఎవరు చేసినా అనవసరం. అమరావతి చెయ్యాలా, అమరావతిలో నేను ఉండాలా అని ఆయన కోరిక. మరి గత ప్రభుత్వం 3 రాజధానులు తీసుకొచ్చారు, 3 ప్రాంతాల్లో అభివృద్ధి చెందడానికి 3 ముక్కలు ఆట ఆడారు. అదంతా డ్రామా. ఏంటంటే పెద్దలకి ఏదో కళ్ళు కప్పి అలా చేశారని తప్ప సంపాదించింది లేదు, ఎవరు చేసింది లేదు, ఎవరి వల్ల వచ్చేది లేదు. మా కష్టం మాకే కానీ పరిపాలన బాగుంటే అందరూ బాగుంటారు. చదువులు వస్తాయి, ఉద్యోగాలు ఏరే ఊరు మనం చేయక్కర్లేదు. మనకు రాజధాని ఇక్కడైతే మన పిల్లలు శుభ్రంగా చదువుకుంటారు, అన్నీ చేస్తారు. ఇప్పుడు మన తమ్ముళ్ళు అటు వెళ్తున్నారు అవన్నీ కాకుండా ఇక్కడే చేస్తారు. ఏదైనా కానీ పరిపాలన నెంబర్ 1 పవన్ కళ్యాణ్ ఈరోజు కాదు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా నెంబర్ 1గా నిలబడతాయి. మార్పులు చేర్పులు వచ్చిన ఆయనలోనూ అన్నీ వచ్చినాయి. అప్పటికిప్పుడు చాలా మార్పు వచ్చింది. అది పోలవరం కూడా పూర్తి చేస్తాం. పోలవరం ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేసి చూపిస్తాడు కూడా. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట సాధిస్తాడు. అది రోడ్లు కానీ పథకాలు లేదా మా ఖాళీలో ఇస్తాడు. టైం పడుతుంది. 7 నెలల్లో ఇప్పుడు కంచెన అన్నం పెడితే తెల్లంగా ఆకలేసినంత తింటాం. అలాగే ఒకేసారి 7 నెలల్లో మొత్తం అయిపోవాలంటే అవ్వవు కదా. ఒకటి గ్యాస్ బండ్ ఇచ్చాడు, అన్నా క్యాంటీన్లు ఇచ్చాడు. అయినా వస్తుంటాడు, వెళ్తుంటాడు. అన్నీ కామే. వస్తాడు, చేస్తాడు, చూస్తాడు. ఆయన కూడా తిరుగుతాడు. నా కోసం చూడండి, నేను 5 సంవత్సరాలు చేశాను, నాకు ఎందుకు ఇంత దెబ్బ పడింది అని ఆలోచనలో ఆయన బయటకు వచ్చి మళ్ళీ ప్రజల్లోకి వెళ్తా అంటున్నాడు. అది ప్రజల నిర్ణయం, మన నిర్ణయం కాదు. ఇక్కడ పరిపాలన బట్టి ప్రజల నిర్ణయం 5 సంవత్సరాల తర్వాత ఎట్లా చేస్తారని ప్రజలు నిర్ణయిస్తారు. మొన్న కూడా ప్రజలు నిర్ణయించారు కాబట్టి ఇట్లా వచ్చింది. మళ్ళీ ప్రజలు ఏమైనా నిర్ణయిస్తే ఆయనకు అవకాశం ఇస్తారు. మరి ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ అంటారు 2020లో. అది జరిగేటప్పుడుగా ఎప్పుడు జరిగేది కాదు. జగన్మోహన్ రెడ్డి కానీ చూస్తున్నాం జమిలీ కోసం. అంతవరకు అయ్యింది లేదు. అది అయిందనుకో అప్పుడు చేయొచ్చు. అప్పుడు పరిపాలన ఎలా ఉంటుంది.